క్లాప్స్ వచ్చాను అసలు. తీసుకుంటే ఫోటోగ్రాఫర్ తీసుకోసాను. కొత్త ప్రొడక్షన్ సినిమా తీయడం అంటే ఈ రోజుల్లో చాలా వ్యయ ప్రయాసాలు కూడా, ఉత్త డబ్బే కాదు, చాలా కష్టపడాల్సింది. కాకపోతే ఎంతో ప్యాషన్ ఉంటే తప్ప ఈ రంగంలోకి ఎవరు దిగరు. అలాగే గౌడ్ గారు, మన బ్యానర్ ఏంటమ్మా, హరి క్రియేషన్స్. హరి అంటే హనియను 2 అక్షరములు హరించును పాతకములు అలాంటి హరి మంచి పేరుతోటి బ్యానర్ మొదలుపెట్టారు. దేవరాజు గారు చాలా ప్రసిద్ధ, అంటే మనకి పాన్ ఇండియా యాక్టర్. మా ఇప్పటి నుంచి కాదు, ఎంత గొప్ప వేషాలు వేశారో, ఎన్ని జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందారో మనందరికీ తెలుసు. వాళ్ళ ఈ ఈ ఈ కాగడాని నెక్స్ట్ వాళ్ళ అబ్బాయి మొదలెట్టాడన్నమాట, ప్రణమ్ దేవరాజ్. ఆల్రెడీ ఇది 3వ తెలుగు సినిమాట, కన్నడలో ఆల్రెడీ లాంచ్ అయ్యాడు ఆయన. సో కొత్త దర్శకుడు. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచ పటంలో తెలుగు సినిమా యొక్క పతాకం ఎక్కడో, పతాక స్థాయి అంటారు కదా, అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు సినిమా యొక్క తెలుగు ప్రాభవం చాలా రెపరెపలాడుతున్న ఈ దశలో కొత్త దర్శకులు, చాలా క్రియేటివ్ జనాలు వస్తున్నారు. అందులో మా శంకర్ రెడ్డి ఒకడు. నమస్కారం అండి, నా పేరు ప్రణామ్. ఇది నా తెలుగులో 3వ చిత్ర. ఫస్ట్లీ వచ్చిన టీవీ మీడియాకి, ప్రింట్ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్గా ఈ సినిమా మన శంకర్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. ఒక మంచి కథ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మంచి లవ్ స్టోరీ, యాక్షన్ ఉంది. అండ్ కథ టోల్డ్ మీ ద స్టోరీ, నాకు చాలా చాలా నచ్చింది కథ. అండ్ మన హరి గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ మన బాలా సార్ కెమెరా వర్క్ చేస్తున్నారు. మీ సపోర్ట్ మా సినిమా మీద ఇలాగ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, నా పేరు శంకర్ రెడ్డి. ఇక్కడికి విచ్చేసిన, మా ఆహ్వానానికి మన్నించి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి. అలానే ఇది నా దర్శకుడిగా ఇది నా మొదటి సినిమా అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీ హరిగౌడ్ గారికి నా యొక్క ధన్యవాదాలు. అలానే ఎల్లవెల్ల మమ్మల్ని వెన్నంటూ ఉంటూ మాకు అన్ని విషయాల్లోనూ సాయం చేసినటువంటి శ్రీ దేవరాజు గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలండి. మా సినిమా వచ్చేసి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. కంప్లీట్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుందండి ఇది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నన్ను అప్పుడప్పుడు చూస్తుంటా తెలుగు సినిమాలో, గుర్తుంటాను అనుకుంటాను. నా పరిచయం చేయాలంటే నా పేరు దేవరాజు. చెప్పాల్సిందని తలకేరు బండి సార్ చెప్పేశారు. ఆయనకంటే అనుభవం లేదు మనకి, ఎందుకంటే నేను చాలా గొప్పగా చూస్తాను ఎప్పుడు. నేను ముందు తెలుగులో సినిమాలు చేసేటప్పుడు కూడా తలకేరు బండితో కూర్చొని చాలా డిస్కస్ చేసామండి. ఆయన ఉన్న నాలెడ్జు, స్క్రిప్ట్ గురించి కానీ, కథల గురించి కానీ చాలా గొప్ప మనిషి. అప్పటి నుంచి నాకు ఆయన్ని ఒక పెద్ద స్థానంలో చూస్తున్నాను. అలాంటి ఆయన మాట్లాడుతున్నారు, దానికంటే ఎక్కువగా చెప్పడం నాకేం ఉండదు.